बीआरएस के कारगुजार सदस्य के तारक रामाराव ने एक बार फिर जोर देकर कहा है कि फार्मूला ई कार रेसिंग के कारोबार में आधा पैसा भी बदनवानी नहीं हुई है। केटीआर ने रेवंत रेड्डी को चैलेंज किया कि अगर वो इस मामले पर बात करने की हिम्मत रखते हैं तो झूठ पकड़ने वाला टेस्ट कराएं। केटीआर ने ईसीबी दफ्तर से तेलंगाना भवन पहुंचने के बाद मीडिया से बात की। रेवंत रेड्डी को मुखातिब करते हुए केटीआर ने तबसरा किया कि वो समझते हैं कि इनकी महदूद समझ और इनके पेश नज़र इसमें किसी किस्म का स्कैंडल है। उन्होंने रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि उन्होंने एक भी करप्शन नहीं की। मैं दोबारा कह रहा हूँ, रेवंत रेड्डी कल आप आए, नहीं तो हम अपने जुबली हिल्स पैलेस को आने के लिए कहें तो आऊंगा। चलो दोनों बैठेंगे, आप झूठ का पता लगाने वाली मशीन लगाएं और लाइव कैमरे नस्ब करें, मैं भी बात करूंगा, तुम भी बात करो। रियासत और मुल्क के अवाम देखेंगे कि कौन चोर है कौन सच है। आए इसका तस्फिया करें। రెడ్డి గారు చేస్తున్నారు, అది ఆయన కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన అవగాహన, ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు. పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది, అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు. కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు లైట్ డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించడానికి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు నిల్వై, నీకు దమ్ముంటే నువ్వు పెట్టు, లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు, నువ్వురా, నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు.